హాయ్ ఫ్రెండ్స్, మనం పూజించే దేవుళ్లలో ఏ దేవుడు అధిక శక్తివంతుడై ఉన్నాడు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో అందరికంటే పెద్దవాడు ఎవరు? ఎవరి యొక్క ఆయుధం గొప్పది? అలాగే ఎవరి యొక్క ఆయుధం అధిక శక్తివంతమైనదనే ప్రశ్నలు ఎవరైతే హిందూ గ్రంథాల మీద అభిరుచి కలిగి ఉంటారో వారికి ఎప్పుడైనా ఒకసారి వారి యొక్క మనసులో కలుగుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూసినట్లయితే మన ముగ్గురు దేవుళ్ల దగ్గర ఉన్న దివ్య ఆయుధాలలో ఒకటి బ్రహ్మాస్త్రము, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం మీకు తెలిసే ఉంటుంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ముగ్గురు దేవుళ్ళ యొక్క మహా ఆయుధములు ఇవి మాత్రమే కాకుండా ఇంకా కొన్ని మహా ఆయుధాలు కూడా ఉన్నాయి. వాటిని ఒక్కసారి వాడినట్లయితే ఈ భూమండలం అంతా కూడా ఒక్కసారిగా మాడి మసైపోతుంది. అయితే ఈ వీడియోలో అలాంటి మహా ఆయుధాల గురించి మీకు వివరించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి ఏ ఆయుధం బలమైందో మీరే ఆలోచించి చెప్పండి. ఈ క్రమంలో మొదటి అస్త్రం పేరు బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రంను సంభవతః సర్వాది దివ్యాస్త్రం అంటారు. ఈ బ్రహ్మాస్త్రం ఎవరి దగ్గరైతే ఉంటుందో వారికి మహా గొప్ప గౌరవం దక్కుతుంది. ఈ అస్త్రమును స్వయం పరంపిత అయిన బ్రహ్మదేవుడు ఇంద్రుని కొరకై సృష్టించాడు. దీని పైభాగం మంటలతో నిండి ఉంటుంది. బంగారంతో నింపబడి దీని మొన మెరుస్తూ ఉంటుంది. ఈ అస్త్రం అనేకమైన తేజస్సుతో నిర్మింపబడి సూర్యుని వలె ప్రకాశిస్తుంది. ధూమంతో కూడిన ప్రళయ కాలాగ్ని వలె ప్రజ్వలిస్తుంది. ఇది భయంకరమైన ధ్వని చేస్తుంది. అలాగే అమోఘమైన ఈ అస్త్రమును ఎవరి మీద ఉపయోగించినా కూడా నిశ్చయముగా వారి నాశనం జరుగుతుంది. బ్రహ్మాస్త్రం యొక్క ప్రతీకారం వేరే బ్రహ్మాస్త్రంతోనే తీర్చబడుతుంది. ఈ రోజు మన దగ్గర ఉన్న అనుభవముతో సమానంగా ఈ బ్రహ్మాస్త్రాన్ని పోల్చవచ్చు. ఈ అస్త్రమును వాడినప్పుడు మహాప్రళయం జరుగుతుంది. ఏవైతే జీవజంతువులు ఉన్నాయో అలాగే పశుపక్షాదులు, జీవవృక్షాలు, సమస్తమైనటువంటి స్థిరాచర వస్తువులన్నీ కూడా నాశనమైపోతాయి. ఎక్కడైతే బ్రహ్మాస్త్రంతో వినాశనం జరుగుతుందో ఆ యొక్క ప్రదేశంలో 12 సంవత్సరాల వరకు కరువు ఉంటుంది. ఈ బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుని యొక్క ఒక ముఖమునకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రామాయణంలో శ్రీరాముని, లక్ష్మణుని, రావణుని, మేఘనాథుని, అధికాయుని, పరశురాముని, వశిష్ఠుని యొద్ద అలాగే విశ్వామిత్రుని యొద్ద ఈ బ్రహ్మాస్త్రం ఉన్నది. ఈ బ్రహ్మాస్త్రంతో రాముడు ఈ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా మంత్రించి ధనస్సును బాగుగా లాగి వజ్ర సంకల్పంతో ఆయన వజ్రహస్తాల నుండి వెళ్లి రావణుని గుండెలను చీల్చింది. అలాగే లక్ష్మణుడు కూడా అధికాయుణ్ణి వధించారు. మహాభారతంలో భీష్ముని, ద్రోణాచార్యుని, కర్ణుని, అశ్వత్థామ అలాగే అర్జునుడి వద్ద కూడా ఈ బ్రహ్మాస్త్రం ఉండేది. అయితే అశ్వత్థామకు ఈ బ్రహ్మాస్త్రంను ఎలా ప్రయోగించడం అనేది బాగా తెలుసు, కానీ తిరిగి దానిని ఎలా వెనుకకు తీసుకోవాలనేది తెలియదు. ఇకపోతే రెండవ అస్త్రం వైష్ణవ అస్త్రం. ఈ అస్త్రం దేవుడైన మహావిష్ణువు దగ్గర ఉంటుంది. ఇది ఎవరు కూడా ముట్టుకోనటువంటిది, ఎవరి దగ్గర కూడా ఉండదు. ఈ అస్త్రంను కావాలనుకునేవారు శ్రీహరి మహావిష్ణువును ప్రసన్నం చేసుకుని పొందవచ్చు. ఇది కేవలం మనుషుల్ని మాత్రమే కాదు, దేవతలను కూడా నాశనం చేసేదిగా ఉంటుంది. ఈ అస్త్రం రామాయణంలో మహర్షి విశ్వామిత్రుడి దగ్గర ఉండేది. ఆయన దానిని శ్రీరామునికి ఇచ్చాడు. మహాభారతంలో ఈ అస్త్రము శ్రీకృష్ణుని దగ్గర అలాగే భక్తద్ దగ్గర ఉండేది. భక్తద్ ఈ అస్త్రంను అర్జునుడి మీద ఉపయోగించాడు. అయితే ఈ అస్త్రం మార్గంలో ఉన్నప్పుడే శ్రీకృష్ణుడు ఆ అస్త్రాన్ని తన మీదకు త్రిప్పుకొని అర్జునుని యొక్క ప్రాణాలు కాపాడతాడు. ఇకపోతే మూడవ అస్త్రం రుద్రాస్త్రం. ఈ అస్త్రం మహాదేవుడి యొక్క మహావిధ్వంసకారి అస్త్రం. అలాగే ఈ అస్త్రం చాలా శక్తివంతమైంది. ఈ అస్త్రంను ప్రయోగించినప్పుడు 12 రుద్రుల యొక్క మహాశక్తి ఒకేసారి కలిసి ప్రభావం చూపెడుతుంది. అలాగే తన లక్ష్యమును ఛేదిస్తుంది. ప్రామాణికంగా మనం చూసినట్లయితే ఈ అస్త్రం ఎవరి దగ్గర కూడా లేదు. కొన్ని కథనాల ప్రకారం అర్జునుడు ఈ అస్త్రంను మహాదేవుని దగ్గర నుండి పొందాడని చెప్పబడుతుంది. అర్జునుడు స్వర్గలోకంలో ఉన్నప్పుడు అర్జునుడు అసురులకు విరుద్ధంగా యుద్ధం చేయవలసి వచ్చినప్పుడు దేవరాజైన ఇంద్రుని సహాయం కోరాడు. ఆ యుద్ధంలో దేవతలందరూ కూడా పరాజయం పొందే సమయంలో అర్జునుడు ఆ యొక్క రుద్రాస్త్రంతో సంధించి ఒకేసారి 3 కోట్ల అసురులను వధించాడు. ఇకపోతే నాలుగవ అస్త్రం బ్రహ్మశిరాస్త్రం. బ్రహ్మాస్త్రం యొక్క విస్తృత రూపమే ఈ బ్రహ్మశిరాస్త్రం. ఈ అస్త్రం బ్రహ్మ యొక్క 3 ముఖములకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ అస్త్రం బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తి కలిగి ఉంటుంది. ఈ అస్త్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మన మధ్యలో ఉన్న గడ్డిని కూడా నాశనం చేయగలుగుతుంది. ఈ అస్త్రం ఏ యుద్ధ వీరుని దగ్గర ఉన్నదనే విషయం ఏ గ్రంథాలలో కూడా వర్ణించలేదు. కేవలం మహర్షి అగ్నివేశ్ దగ్గర వివాద రూపంలో ఉండేది. కొంతమంది ద్రోణాచార్యుని వద్ద, అర్జునుని వద్ద, అశ్వత్థామ వద్ద కూడా ఈ బ్రహ్మశిరాస్త్రం ఉన్నదని అంటారు. మహాభారత యుద్ధంలో అర్జునుడు, అశ్వత్థామ ఇద్దరు కూడా వారి అంతిమ యుద్ధంలో ఈ బ్రహ్మశిరాస్త్రంను వాడారని అంటారు. అంతేకాకుండా
అనేక స్థలాల్లో ఈ బ్రహ్మాస్త్రంను ఉపయోగించినట్లు తెలుస్తుంది. బ్రహ్మశిరాస్త్రం యొక్క నివారణ వేరే ఇతర బ్రహ్మశిరాస్త్రంతోనే నివారించగలుగుతాం. ఎక్కడైతే ఈ అస్త్రం ఉపయోగించబడుతుందో అక్కడ 12 సంవత్సరాలు అంటే 4320 మానవ సంవత్సరాలు కేవలం గడ్డి కూడా అక్కడ పెరగదు. ఇకపోతే 5వ అస్త్రం నారాయణాస్త్రం. ఈ యొక్క నారాయణాస్త్రం దేవుడైన నారాయణుని యొక్క అత్యంత వినాశకారి అయిన అస్త్రం. ఈ అస్త్రానికి ప్రతీకార అస్త్రం ఏదీ కూడా లేదు. దీని కేవలం దేవుడైన విష్ణువు మాత్రమే ఆపగలడు. ఈ నారాయణాస్త్రాన్ని ఉపయోగించినప్పుడు దీని ముందు ఏ అస్త్రం కూడా పనిచేయదు. అవి ఇంద్రాస్త్రం, వరుణాస్త్రమే గాని అగ్నేయాస్త్రం ఇలాంటి అనేకమైన అస్త్రాలు, వీటితో పాటు దివ్యాస్త్రం ఇలాంటి అస్త్రాలను దాటి వెళ్లి మరీ శత్రువును నాశనం చేస్తుంది. దీని ముందు పూర్తిగా సమర్పణ గనక చేసుకున్నట్టయితే దీని ప్రభావం చూపెట్టదు. రామాయణంలో ఈ అస్త్రం రాముని దగ్గర, మేఘనాథుని దగ్గర ఉన్నది. మహాభారతంలో శ్రీకృష్ణుని దగ్గర, అశ్వత్థామ దగ్గర కూడా ఈ అస్త్రం ఉంది. మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో 15 రోజులు గడిచిన తర్వాత, ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత ఈ నారాయణాస్త్రాన్ని అశ్వత్థామ ప్రయోగించాడు. అప్పుడు 1,20,000 మంది సేన ఒకేసారి చనిపోయారు. అప్పుడు శ్రీకృష్ణుని మాట ప్రకారం ఆయన ముందు అందరూ కలిసి ఈ అస్త్రాన్ని సమర్పించుకున్నారు. కాని భీముడు సమర్పించుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు భీముణ్ణి బలవంతంగా సమర్పించుకునే విధంగా చేశాడు. అప్పుడు అందరి ప్రాణాలు దక్కాయి. ఇకపోతే 6వ అస్త్రం పాతుపతాస్త్రం. ఈ అస్త్రం దేవుడైన శివుడి యొక్క మహాభయంకరమైన అస్త్రం. ఈ అస్త్రానికి కూడా ప్రతీకారం చేసే అస్త్రం లేదు. ఒక్కసారి ఉపయోగిస్తే చాలు, లక్ష్యాన్ని ఛేదించిన తర్వాతే తిరిగి వస్తుంది. ఎలాంటి శక్తి కూడా పాతుపతాస్త్రాన్ని ఎదురించలేదు. ఈ పాతుపతాస్త్రం ద్వారా దేవుడైన శంకరుడు త్రిపురాసుర రాక్షసులను ఒకేసారి చంపేశాడు. రామాయణంలో కేవలం మేఘనాథుని దగ్గర మాత్రమే ఈ అస్త్రం ఉన్నది. మేఘనాథునికి దేవుడైన శంకరుని ద్వారా ఈ అస్త్రం లభించినది. రామాయణంలో లక్ష్మణుడి మీద ఈ అస్త్రంను ఉపయోగించాడు. కాని మహాదేవుడి యొక్క కృపతో లక్ష్మణునికి ఏమీ కూడా కాలేదు. మహాభారతంలో కేవలం అర్జునుని వద్ద మాత్రమే ఈ అస్త్రం ఉంది. అర్జునుడు వనవాస సమయంలో మహాదేవుడి నుండి ఈ అస్త్రాన్ని పొందాడు. ఇకపోతే 7వ అస్త్రం బ్రహ్మాండాస్త్రం. ఈ అస్త్రం పరంపిత బ్రహ్మ యొక్క శక్తివంతమైన అస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే ఎన్నో రెట్లు అధిక శక్తివంతమైనది. దీన్ని ఉపయోగించడం ద్వారా విశ్వాన్ని మొత్తం ఒకేసారి నాశనం చేయవచ్చు. ఎన్నో లోకాలను కూడా నాశనం చేసే శక్తి ఈ అస్త్రానికి ఉంటుంది. కేవలం బ్రహ్మపుత్రుడైన మహర్షి వశిష్ఠుని వద్ద ఈ అస్త్రం యొక్క వర్ణన ఉన్నది. విశ్వామిత్రుడికి విరుద్ధంగా చేసిన యుద్ధంలో వశిష్ఠుడు ఉపయోగించిన బ్రహ్మాండాస్త్రంను విశ్వామిత్రుడు తాగేస్తాడు. ఇకపోతే 8వ అస్త్రం విష్ణుజ్వర అస్త్రం. ఈ అస్త్రం సర్వాధికారం కలిగిన శక్తివంతమైన అస్త్రం. ఈ అస్త్రంను ఉపయోగించినప్పుడు భయంకరమైన చలి పుడుతుంది. సమస్త సృష్టిలో ఉన్న ప్రతి జీవిని బలం లేకుండా చేస్తుంది. ఈ అస్త్రానికి ప్రతీకమైన అస్త్రం ఏదీ కూడా లేదు. ఈ అస్త్రం నారాయణుని దగ్గర మాత్రమే కాకుండా శ్రీకృష్ణుని వద్ద కూడా ఉంది. ఈ అస్త్రం గురించి శివపురాణంలోను విష్ణు పురాణంలోను రెండిటిలో వర్ణించబడి ఉంది. ఇకపోతే 9వ అస్త్రం శివజ్వర అస్త్రం. ఈ అస్త్రం దేవుడైన శివుని అస్త్రం. ఈ అస్త్రంను మహేశ్వర్ జర్ అని కూడా అంటారు. ఈ అస్త్రం మహాదేవుని యొక్క సర్వాధికారి అయిన వినాశకారి అయిన అస్త్రం. మహాదేవుడి 3వ కన్ను యొక్క జ్వాలంత ప్రభావం కలిగి ఉంటుంది. ఒక్కసారిగా సమస్త సృష్టిని భస్మం చేస్తుంది. దీనికి ప్రతీకారంగా ఏదీ కూడా లేదు. విష్ణు పురాణంలో విష్ణుజ్వర అస్త్రంను, శివపురాణంలో శివజ్వర అస్త్రంను సమస్తమును జయించిన అస్త్రాలని చెప్పబడ్డాయి. ఈ ప్రకారంగా త్రిమూర్తుల యొక్క 9 మహాశక్తివంతమైన అస్త్రములని చెప్పబడ్డాయి. ఈ లోకంలో సర్వాధికారం కలిగిన అతి శక్తివంతమైన అస్త్రములను చెప్పబడ్డాయి. ఈ అస్త్రాలకు విరుద్ధంగా ఏ అన్య అస్త్రాలు కాని దివ్యాస్త్రాలు గాని ఉన్నా కూడా అవి 2వ శ్రేణిలోకి వస్తాయి. అయితే అనేకమైన దివ్యాస్త్రాలున్నాయి. వాటిని వెతకడం చాలా కష్టమే. అయినా కూడా మహాదేవుని యొక్క త్రిశూలం, దేవుడైన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం, అలాగే ఇంద్రుని యొక్క వజ్రాయుధమును అతి శక్తివంతమైనదిగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఆయుధాలలో ఏ ఆయుధం అతి శక్తివంతమైనదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.